అంటే సెన్సార్ రివ్యూ అయితే ఇవ్వడం అయితే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ సో వాళ్ళ నుంచి అయితే మీకు ఫుల్ పాజిటివ్ రివ్యూ ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ చేయలేక వాళ్ళు ఇదే, బట్ అక్కడే చాలాసేపు ప్రొడ్యూసర్ గారు ముందే రిక్వెస్ట్ చేశారు, ట్రై చేయండి మేము అడిగిన దానికి. అది చాలా మీరు అంటే మీకు ఉంటుంది ఆ ఎమోషన్, మీరు అలా వెంటనే తీసుకోలేకపోతున్నారు. దట్టు వెంటనే చెప్పేయాలి డెసిషన్, ఆన్ స్పాట్ చెప్పేయడం అంటే ప్లస్ వాళ్ళు అడిగిన చిన్న విషయం కాదు అది. టోటల్ కథ ఎమోషన్, ఒక టర్న్, దాంట్లో ఉండే ఒక ట్రావెల్ ఉంటుంది, దానికి చాలా లింక్స్ ఉంటాయి. అక్కడ జరిగే ఒక ఎమోషన్ ఒకటైతే కథలో ఇంకొక ప్లేస్లో ఇంకొక పార్ట్కి లింక్ ఉంటుంది, ఇంకొక పాత్రకు లింక్ ఉంటుంది. అది అంత మేజర్ ఇష్యూ, నేను ఆ డెసిషన్ తీసుకోలేకపోయాను. సో అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను పేరెంట్స్ పిల్లలు అనేది. సరదాగా ఇది వీలైతే ఫస్ట్ డే చూడండి మనిషి మీరు ఫోన్ చేసి ఫస్ట్ డే చూడండి, సరదా టైం పాస్ చూద్దాం. మనిషి అందరూ డెఫినెట్లీ చూస్తాను. మీరు ఎంజాయ్ చేయకండి. పొలిమేర 2 వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసా, పొలిమేర 1 ఓటీటీలో చూడలేకపోయా. సూపర్ సినిమా కాదు ఇది. మనకి ఇంటర్వెల్ చిన్న ఫీల్, క్లైమాక్స్ లో పావుగంట బోర్ కొట్టమంటుంది, అలాంటి ఉండదు. మేము ముందే చాలా చెప్తాం, చాలా క్యూట్ స్మాల్ డీసెంట్ సినిమా అంతే. అలా ఉండదు, అంటే ఒక నేచురల్ సినిమా ఉంటుంది, నేచురల్ గా వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ ట్రైలర్ అయితే పిచ్చగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి డెఫినెట్లీ బ్లాక్ బాస్టర్ కాబట్టి ముందుగానే చెప్పేస్తాను అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్. సో ఫైనల్ గా ఈ మూవీలో కొత్తదనం గురించి చెప్పారు. సో అలాగే అందరు ఆడియన్స్ వచ్చి థియేటర్ కి వచ్చి ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఆడియన్స్ థియేటర్కి ఎందుకు చూడాలంటే ఈ మధ్యకాలంలో ఇంత మంచి సినిమా ఇప్పుడు చూసుకుంటారు. ఈ సినిమాస్ కానీ మీరు చూడకపోతే చాలా మిస్ అవుతారు. ఎందుకంటే ఆడియన్స్ అంత మంచి సినిమాలు కావాలి, మాకు థియేటర్లో కావాలి అంటున్నారు కాబట్టి ఇంతకన్నా మంచి సినిమా నాకు తెలిసి 10 yearsలో వచ్చి ఉండదు. మరి నేను అంతకన్నా ఎక్కువ ఓల్డ్ వెళ్ళాను నేను నా పరిమితిలో. అంటే క్యూట్ సినిమా, చిన్న సినిమా, మాది పెద్ద సినిమా కాదు, మాకు యాక్షన్స్ ఉండవు, ఫైట్లు ఉండవు, యూనో జస్ట్ చిన్నగా భలే ఉందని అందరు ఎంజాయ్ చేస్తూ మనశ్శాంతికి ఇంటికి వెళ్ళి నిద్ర అయితే పడదు 2-3 days. ఐ జస్ట్ థింక్ అబౌట్ ద పాస్ట్ లైఫ్ లో పెద్దలు గుర్తొస్తుంది. ఓకే, బట్ ఎస్ఆర్ గారు ఫైనల్ గా ఈ మూవీలో మీరు ఉన్న దాంట్లో కంపేర్ చేస్తే దీంట్లో ఒక యూనిక్ గా వచ్చారు. సో నాకు తెలిసి మీకు సపరేట్ గా ఫ్యాన్ పేజ్ ఉన్నారు అది, కానీ ఈ మూవీలో చూసిన తర్వాత ఇంకా సపరేట్ గా వేరే ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుందేమో. సో ఫైనల్ గా ఈ సినిమాలో మీ రోల్ గురించి అలాగే ఈ మూవీలో మీ క్యారెక్టర్ గురించి ఒక చిన్న హింట్ ఇవ్వండి. హింట్ ఏం లేదు, ఆల్రెడీ మీరు చూసినట్టు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, బట్ దీనికి ఇంకా ఉన్న లేయర్ అంటే మనం ఎస్తర్ గారు ఎందుకు చేశారు అనుకుంటున్నాం కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అమ్మాయిని ఎందుకు పెట్టుకున్నారు అనేది కూడా ఆలోచించాల్సింది. అంటే డైరెక్టర్ గారు ఎందుకు ఒక అమ్మాయి, ఒక ఫీమేల్ క్యారెక్టర్ని ఎందుకు ఏసీపీ కింద తీసుకున్నారు అనేది. ఎందుకంటే దీనికి కూడా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ యాజ్ అ ఉమెన్ కూడా షీఈస్ గోయింగ్ త్రూ ద ఇమోషన్స్ అండ్ ద కేస్. సో ఒక కేస్ ని హ్యాండిల్ చేసేసరికి ఎలా ఆమె ఒక యాజ్ అ ఉమెన్ కూడా దీనికి కనెక్ట్ అయిపోయి how it impacts her life is also a track for audience. So ఖచ్చితంగా డైరెక్టర్ గారు మూవీ గురించి ఒక చిన్న మాట. అందరూ కంపల్సరీ చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మన చుట్టూ సొసైటీలో, మన చుట్టూ, మన మధ్య రోజు వింటున్న, చూస్తున్న, జరుగుతున్న ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. ప్రతి ఉమెన్కి, ఎక్స్పెషల్లీ లేడీస్కి సంబంధించిన చాలా రెలవెంట్ ఎమోషన్ ఇది. అట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా ఒక మంచి, అంటే చిల్డ్రన్స్, యూత్, టీనేజర్స్ కావచ్చు, అబౌవ్ టీనేజర్స్ కావచ్చు, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా చాలా ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇచ్చే ఎమోషన్ కూడా ఇది. సో అందుకని కంపల్సరీ చూడాలి, ఇది చూస్తారు. అదే రేపు 19th April సినిమా రిలీజ్ అయిన రోజు ఇదే బయట చూసినప్పుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. కాబట్టి మీరు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేస్తారు అంతే. సో మిమ్మల్ని ఫైనల్ గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సో మీరు మంచి స్థాయికి వెళ్ళాక ఒక సూపర్ స్టార్ తో మల్టీ స్టార్ మూవీ చేస్తాను అన్నారు. సో ఇప్పుడు చేయొచ్చు కదా, ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూలో విన్నాను. సో మీరు ఒక మల్టీ స్టార్ చేయాలి అంటే ఎప్పుడైనా నేను అనలేదు. నిన్న ప్రెస్ మీట్ లో అడిగేటప్పుడు చూసారా, చేస్తారా అంటే నేను 100% నేను టార్గెట్ లో పెద్ద హీరోతో విలన్ గా చేస్తాను, కానీ అలా చేయడానికి నేను కొంత హోంవర్క్ చేస్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలగన్నం కాదు, నేను ఒక పెద్ద హీరో పక్కన నిలబడగల ఫిజిక్ అది రావాలి కదా, క్యారెక్టర్ రావాలి కదా. అది రాలేదు కొంచెం ప్రామిస్ ఫ్యూచర్ లో
1 year 2 years నేను రెడీ అవ్వడానికి కదగలపడి తెలియదు నాకు. Okay. అది లక్ కూడా ఒకటి కలిసి ఉంటుంది కదా ఇండస్ట్రీలో మనకు. అంటే నేను సత్యం తర్వాత 20 years పట్టింది ఇప్పుడు వచ్చింది. అసలు అప్పుడే అనుకున్నాను అలాగే వద్దామని, అవ్వలేదు. ఇప్పుడు 20 years for me. Okay. బట్ ఇంకో 10 years 20 years అవ్వచ్చు, బట్ అలా అయ్యే తీరుతాను. డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.